శాంతి హోమం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం. నువ్వే అన్ని దగ్గరుండి చూసుకోవాలి. సరేనే. ఏమైందే, డల్గా ఉన్నావేంటి? భూమి నా కడుపున పుట్టకపోయినా తనని దత్తత తీసుకుని తనకి తల్లిని కాబోతున్నాను. ఈరోజు నాకంటే నువ్వే ఎక్కువ ఆనందపడతావని నేను ఎన్నెన్నో అనుకున్నాను. నువ్వెందుకే ఇలా ఉన్నావు? అసలేం జరిగింది? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదే, దేవుడు నీకు ఇలా దత్తత తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు కదా. అంతా మంచి జరుగుంటే, దేవుడు దయుంటే నీకీ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఏం మాట్లాడుతున్నావే? ఓ, కడుపున పుట్టిన బిడ్డలు దూరమయ్యారనా? ఏం చేస్తామే, మన చేతుల్లో ఏం లేదు కదా. పుట్టగానే ఉరిట్లో బిడ్డ చనిపోతుందని అనుకున్నామా? దానికంతే రాసుంది. పుట్టక ముందే బిడ్డ పిండంగా ఉన్నప్పుడే దూరం అయిపోతుందని అనుకున్నామా? దానికి అంతే రాసుంది. మళ్ళీ నా కడుపున బిడ్డలు పుట్టే పరిస్థితి కూడా లేకుండా చేశాడా దేవుడు. అందుకే దేవుడి నిర్ణయానికి ఎదురు వెళ్లి మరీ భూమిని దత్తత తీసుకుంటున్నాను. అమ్మా అని పిలిపించుకునే భాగ్యం నాకు ఈ జన్మలో లేదు అనుకున్నాను. కానీ భూమి రూపంలో నాకు ఆ భాగ్యం కలిగింది. ఏమ్మా వింధ్య, ఇప్పుడు కూడా నీ స్నేహితురాలు ఇంకా భూమినే వెనకేసుకొస్తుందా? ఎందుకమ్మా నీ స్నేహితురాలు ఎంత మోసం చేస్తుంది? తన కడుపున 2 కవల పిల్లలు పుడితే రెండో బిడ్డని ఎవరికో ఇచ్చి సంబంధం లేని భూమిని ఇప్పుడు దత్తత తీసుకుంటుంటే ఇది అన్యాయమని నీకు అనిపించడం లేదా వింధ్య? నా కొడుకు పిచ్చివాడమ్మా. సంధ్య ఏం చెప్పినా నమ్ముతాడు. వాడికి కన్న తల్లి మాట కంటే ఈ సంధ్య మాటే ఎక్కువ. వింధ్య, నువ్వు చెప్తే సంధ్య వింటుంది. ఏదో ఒకటి చేసి ఈ దత్తత ఆపమని చెప్పమ్మా. ఈ దత్తత జరిగిపోతే నా సొంత మనవరాలు రాదమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? గుడికొచ్చి కూడా అదే పాట పాడుతున్నావు. నువ్వు మారవా? మారాల్సింది నేను కాదురా, మీరు. ఎంత దాకా వచ్చాక నేనేం చేయగలుగుతాను చెప్పు? ఏదో చివరి ప్రయత్నం. ఆ దేవుడు నా మొర ఆలకించి ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమాన్ని ఆపుతాడేమోనని నాకు చిన్న ఆశగా ఉందిరా. అమ్మా, నీకిష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ దయచేసి ఈ కార్యక్రమాన్ని ఆపాలని చూడొద్దు. నేనాపన్రా, ఆపే శక్తి కూడా నాకు లేదు. నువ్వు భూమి కోసం చస్తానని అన్న తర్వాత కూడా నేను ఇంకెలా ఆపుతాన్రా? కడుపును పుట్టిన బిడ్డ మీద నీ భార్యకి ప్రేమ లేకపోవచ్చేమో కానీ నవమాసాలు మోసిన నాకు నీ మీద ప్రేమ ఉంటుంది. నీ భార్య వదులుకున్నట్టు నేను వదులుకోలేనురా. ఆ దేవుడున్నాడు, ఏదో ఒకటి చేస్తాడు. సారీ రాజేష్ గారు, మా అమ్మకి ఈ మధ్య చాదస్తం పెరిగిపోయింది. ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కావట్లేదు. మీరు అదోలా అనుకోకండి. అసలు ఏ తల్లి తన బిడ్డని వదులుకుంటుంది చెప్పండి? ఏ తల్లి తన బిడ్డని దానం చేయాలని చూస్తుంది? చెప్తుంటే మా అమ్మ అర్థం చేసుకోవడం లేదు. మా కన్న బిడ్డే కనుకుంటే
మేము దత్తత ఎందుకు తీసుకుంటామండి? బింది గారు, ఈ కార్యక్రమం దగ్గరుండి మీరే చూసుకోవాలి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. నేను చూసుకుంటాను. సంధ్య, త్వరగా రండి. సారీనే, ఆ రోజు నేను సోదమ్మలా వెళ్ళి నిజం చెప్పకపోయి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా చూడు అత్తయ్య, మీరు నా స్నేహితురాలిని సూటిపోటి మాటలతో హింసించొద్దు, ఆ బిడ్డ ఎక్కడో లేదు మా దగ్గరే ఉందని నేను చెప్పలేకపోతున్నాను. అబ్బా, ఇప్పుడు అవన్నీ మొదలు పెట్టుకు. లోపల శ్రీజ దగ్గర అను ఉంది, వెళ్ళి నువ్వు దాంతో మాట్లాడు. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి దాంతో మాట్లాడు. ఏమండి, పదండి అను దగ్గరికి వెళ్దాం. ఏమైందండి? ఆఫీస్ కాల్ వస్తోంది, నేను మాట్లాడొస్తాను, మీరు పదండి. ఏంటండి మాటి మాటికి ఆఫీస్ కాల్ అంటున్నారు? ఈరోజు పూజ ఉందని ముందే చెప్పాను కదా, ఇవేం పెట్టుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ కాల్, మాట్లాడి 2 minutesలో వచ్చేస్తాను. ఏం ఇంపార్టెంటో ఏంటో, త్వరగా రండి. వచ్చిన వెంటనే తన దగ్గరికి వెళ్ళి పలకరించలేదని అను చాలా ఫీల్ అవుతుంది. త్వరగా రండి. పదండి. పద. చెప్పు. హలో బావా, ఎక్కడున్నావు? నీకోసం వెయిటింగ్. నువ్వు వస్తున్నావా లేదా? చెప్పాను కదా రానని. ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? పదే పదే టార్చర్ చేస్తావేంటి? ఏంటి బావా, వాయిస్ పెరుగుతుందేంటి? నా మెళ్ళు నువ్వు తాళి కట్టి వదిలేస్తే నేనేమైపోవాలి? తప్పు బావా, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఎంత కాదనుకున్నా ఇప్పుడు నేను నీ భార్యని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నేను ఇంపార్టెంట్ పని మీద బయట ఉన్నాను. సరే, ఇంటికి ఎప్పుడు వస్తావు? నేను ఎప్పుడొస్తే నీకెందుకు? నువ్వు వచ్చేసరికి నేను మా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాను. ఏ, మొన్నలాగే ఇంటికొచ్చి అక్షింతలు వేయమని చాలా హడావుడి చేశావు. మళ్ళీ ఎందుకు వస్తావు? ఏంటి బావా కోప్పడుతున్నావు? తప్పు బావా, పెళ్ళైన 2 రోజులకి భార్యని భర్త తిడుతుంటే చూసే వాళ్ళందరూ మనిద్దరి మధ్య సఖ్యత లేదు అనుకుంటారు. మనిద్దరి మధ్య అసలు లవ్వే లేదనుకుంటారు బావా. మౌనిక, ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. బావా, నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే ఇప్పుడు వస్తాను. నేను బయట ఉన్నానని చెప్పాను కదా. ఓ, నువ్వు గుళ్ళోనే ఉన్నావా? మన పెళ్ళైంది కాబట్టి సంతోషంగా మొక్కు తీర్చుకోవడానికి గుడికెళ్ళావా? చెప్తే నేను వచ్చేదాన్ని కదా బావా. బావా, నాకు కూడా చాలా మొక్కులున్నాయి. మనిద్దరికి పెళ్లి జరిగితే 101 టెంకాయలు కొడతానని, 101 పొర్లు దండాలు పెడతానని, అన్నదానం చేస్తానని, అబ్బబ్బబ్బబ్బా, 1 2 101 గుళ్ళలో మొక్కులు కూడా మొక్కేశాను బావా. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నాను. నువ్వే గుళ్ళో ఉన్నావో చెప్పు. ఏయ్, ఆగాగు. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? బావా, అనవసరంగా నువ్వు వాయిస్ పెంచొద్దు. ఇన్నాళ్ళంటే నీ మరదల్ని కాబట్టి నువ్వు కొట్టినా తిట్టినా నేనేం మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నేను నీ భార్యని. నీకు నా మీద ఎంత హక్కుందో నాకు కూడా నీ మీద అంతే హక్కుంటుంది. చూడు బావా, నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1, నువ్వు బయలుదేరి మా ఇంటికి రావాలి. ఆప్షన్ 2, నేనే బయలుదేరి నీ ఇంటికొచ్చి జరిగిందంతా అందరికీ చెప్పేయడం. ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నాకు చెప్పు. సరిగ్గా నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఆలోచించుకో. వస్తావా లేక నన్నే రమ్మంటావా? ఏ, మౌనిక, ఏంటి నాకే డెడ్ లైన్ పెడుతోంది?
అను మమ్మీ అవును, భూమి ఎక్కడుంది? భూమి, భూమి, వింధ్యమ్మ రాజేష్ అంకుల్ వస్తున్నారు, వెళ్ళి పలకరించు. సరేనమ్మా. అమ్మా సంధ్య, పూజ సామాన్లన్నీ వచ్చాయి కదా. దుర్ముహూర్తం మొదలు కాకముందే పూజ ప్రారంభించాలి. అన్నీ రెడీగా ఉన్నాయి పంతులు గారు. ఎలా ఉన్నావమ్మా? నువ్వు ఖచ్చితంగా గెలిచేస్తావు కదా? మమ్మీ, నీ ఫ్రెండ్ ఎందుకు ఇలా చేసింది? ఏం చేసింది? తన కూతుర్ని ఎవరికో ఇచ్చేసిందంట కదా. అసలు సొంత కూతుర్ని ఎవరికైనా ఇచ్చేస్తారా? అది నిజమో అబద్ధమో తెలీదమ్మా. అబద్ధమైతే పార్వతి నానమ్మ ఎందుకు చెప్తుంది మరి? నీ కోడలికి కవల పిల్లలు పుట్టారే తల్లి. చనిపోయిన పాపని నీ చేతిలో పెట్టి బతికున్న పాపని జాగ్రత్తగా దాసిపెట్టినాదే తల్లి. రోజు ఇదే గోలమ్మా. ఎవరికిచ్చిందో తీసుకొచ్చి ఇచ్చేయమని మమ్మీ. కడుపున పుట్టిన బిడ్డని ఎవరైనా అలా ఇస్తారా? అత్త ఏదో పొరపడుతుంది. పొరబడితే ఒక్కరోజు 2 రోజులు అంతేకాని సంవత్సరాలుగా అదే పాట పాడారు కదా. ఆవిడంత బలంగా చెప్తున్నారు కదా. అయినా తనకే పిల్లలు లేరు, అలాంటిది సంధ్యమ్మ ఇంకొకరికి పిల్లనివ్వడం ఏంటి మమ్మీ? మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే. అను, అలా మాట్లాడొద్దు. ఒకవేళ అదే నిజమైనా ఏ పరిస్థితిలో ఇచ్చిందో ఏమో. మమ్మీ, ఏ పరిస్థితిలో అయినా అలా ఇస్తారా ఏంటి? ఆ ఇంట్లో రోజు ఈ గోల చాలా టార్చర్గా ఉంది మమ్మీ. అక్కడ ఉంటే తెలుస్తుంది. మమ్మీ, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పార్వతీ నానమ్మ కోసమైనా ఈ దత్తత కార్యక్రమాన్ని నువ్వు ఆపమ్మా. ఈ దత్తత జరిగితే భూమి శాశ్వతంగా వాళ్ళింట్లోనే ఉంటుందని, తన మనవరాలు రాదు అని నానమ్మ తెగ బాధపడిపోతుంది. పార్వతీ నానమ్మ అనేది నిజమైతే సంధ్య కూతురు ఎక్కడున్నా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడొస్తుంది? ఎలా వస్తుంది? ఈ దత్తత జరిగిపోతే ఇంకా రాదు అని పార్వతి నానమ్మ చెప్తుంది. నీకు అర్థం కావట్లేదా? అమ్మ భూమి, ఎలా ఉన్నావమ్మా? ఈ దత్తత కార్యక్రమం నాకు ఇష్టం లేదమ్మా. నాకేవో గండాలున్నాయని అమ్మ తనకి గండాలు తెచ్చుకుంటుంది. నువ్వు చెప్తే వింటుంది కదమ్మా. ప్లీజ్ ఈ దత్తతని ఆపమని చెప్పమ్మా. ఎందుకు భూమి నటిస్తావు? నీకిష్టం లేకుండానే ఇంత దూరం వచ్చిందా? ముందే చెప్పొచ్చు కదా. లేదను, నేను చెప్పాను. చెప్తే పార్వతి నానమ్మ ఎందుకలా ఏడుస్తుంది? నీ వల్ల ఎందుకంత బాధపడుతుంది? అను, ఏంటలా మాట్లాడుతున్నావు? నువ్వు సంధ్య ఇంటికి వెళ్ళాక నీ కోపం తగ్గుతుంది అనుకుంటే కోపం ఇంకా పెంచుకుంటున్నావు. కోపం అంటావేంటి మమ్మీ? ఈ ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, అందరికీ సమస్యలే. నీకు తెలుసా, మన ఇంట్లో ఉన్నంత హ్యాపీగా ఇక్కడెవ్వరూ లేరు. రోజు నానమ్మ నీ ఫ్రెండ్ని తిడుతూనే ఉంటుంది. ఎంత చెప్పినా కానీ పార్వతి నానమ్మ నీ కూతుర్ని ఎవరికిచ్చావని ఆ సంధ్య అమ్మని అడుగుతూనే ఉంది. ఎవరికిచ్చిందో ఈవిడా చెప్పదు, ఆవిడేమో అడగడం మానేయదు. భూమి, నువ్వు కూడా అడిగావా లేదా? అడిగాను. సంధ్యమ్మని నీ కూతుర్ని ఎవరికో ఇచ్చావు కదా అని అడిగాను. కానీ ఎవరికైనా చెప్పిందా? చెప్పదు. ఈవిడ నోరు విప్పదు, ఆవిడ నోరు మొయ్యదు. రోజు ఇంట్లో ఈ టార్చర్ అనుభవిస్తూనే ఉన్నాను. మమ్మీ, నువ్వు ఒక్కదానివే వచ్చావు, డాడీ ఏడి? ఇక్కడ ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నారమ్మా. ఉండు మమ్మీ, నేను డాడీతో మాట్లాడతాను. అమ్మా, ఏదొకటి చేసి ఈ పూజ జరగకుండా చూడమ్మా. సంధ్యమ్మని
పార్వతి నాన్నమ్మ చాలా బాధపడుతుంది. నాకు ఏదో విధంగా ఆపాలనే ఉంది, కానీ ఏం చేయను. నువ్వు కాస్త వెయిట్ చేయి. భగవంతుడు ఏదో ఒక రకంగా దారి చూపిస్తాడు. అలాని నీకు అన్యాయం చేయాలని కాదు, నీకు న్యాయం చేయాలి, మా సంధ్యకి కూడా న్యాయం చేయాలి. భగవంతుడా, ఏదో ఒక మార్గం చూపించు తండ్రి. అయ్యయ్యో, ఏమండి, ఏమైందమ్మా? లేగమ్మా. మాధవి, మాధవి, ఇదిగోనమ్మా మాధవి, లత, కొన్ని వాటర్ తాగించు. ఏమండి, ఏమండి, వింధ్యా, త్వరగా ఇటు రండి. వింధ్యా, ఏమండి, మాధవి, లత అండి. ఏమైందమ్మా? మీరేం కంగారు పడొద్దు, నేను డాక్టర్నే. ముందు వాటర్ తీసుకోండి. ఏమండి, దేవుడు ఉన్నాడండి. డాక్టర్ గారు, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చా? ఎండలు కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది, మీరేం కంగారు పడొద్దు. స్వామి, మాధవి లతకి ఏం కాకూడదు. ఇక్కడ పూజకు కావాల్సిన ఏమన్నా అమ్మా ఉంటే సంధ్య, చూసుకో. నువ్వు పీటల మీద కూర్చో అమ్మా, కార్యక్రమం మొదలు పెడదాం. ఇంకా వింధ్య రాలేదు. శ్రీజ, అక్కడ వింధ్య వదిలింది తీసుకురా. సరే వదిన. లేవండి, ఏమండి, మాధవి లత గారు. అక్కడ దత్తత కార్యక్రమం మొదలవుతుంది, రండన్నయ్య. ఏమండి, లేమ్మా. ఏమండి, మీరు చూస్తుండండి, నేను వెళ్ళొస్తాను. వాటర్ అలాగే వింధ్యా. పద. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి. సరే. అబ్బా, మళ్ళీ మౌనిక ఫోన్ చేస్తుంది. ఏమ్మా? రావింద్య, అమ్మా సంధ్య, నువ్వు పీటల మీద కూర్చో అమ్మా, కార్యక్రమం మొదలు పెడదాం. రా భూమి. పాప, నువ్వు కూడా కూర్చో అమ్మా. దమ్మా కూర్చో. మాధవి లత దొరికింది, కానీ పక్కన పాప లేదు. ఒకవేళ పాపని స్కూల్కి పంపించుంటుందా? ఏదైనా సరే, మాధవి లతతో మాట్లాడాకే సంధ్యతో నిజం చెప్పడం బెటర్. కానీ ఈలోపు ఇక్కడ దత్తత జరిగిపోతుంది కదా, ఈ దత్తతని ఎలా ఆపాలి? భరించలేకపోతున్నాను. హలో, ఏంటి బావా, వస్తున్నావా లేదా? లేకపోతే నేను బయలుదేరి ఇంటికే వస్తాను. లేదు లేదు, నేనే బయలుదేరుతున్నాను. బావా, నేను లైన్లోనే ఉంటాను, నువ్వు బయలుదేరు, లేకపోతే నేనే వచ్చేస్తాను. వస్తున్నానని చెప్తున్నాను కదా. లేదు లేదు, నువ్వు ఫోన్ పెట్టదు బావా. బయటకొచ్చి కార్ స్టార్ట్ చేయి, నేను లైన్లోనే ఉంటాను. సరే, వచ్చేస్తున్నాను. హలో, వస్తున్నావా? వస్తున్నానని చెప్తున్నా కదా. బావా, నువ్వు ఫోన్ కట్ చేయొద్దు. నువ్వు నా దగ్గరకు వచ్చేంత వరకు నేను లైన్లోనే ఉంటాను. రా. వస్తున్నాను మౌనిక, వెయిట్ చేయి.
ఇప్పుడు ఎలాగమ్మా? తను ఒక్కతి ఇంటికి వెళ్తుందో లేదో? పర్వాలేదు, నా క్లినిక్ ఇక్కడే ఉంది, నేను తీసుకెళ్తాను. శివ 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 శంకర ఒక్కసారి ఇటు చూడరా, సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా, జననం మరణం నువ్వు రాసిన కథనం, ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం, నాటకం నాటకం ఏ నాటకం ఈశా. ఏంటి వెంది వదిన అలా ఉన్నావు? ఏమైంది? మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 10 నిమిషాలు ఈ కార్యక్రమం ఆపుతారా? ఎందుకు వింధ్య, ఒక్క 10 నిమిషాలు ఆపండి ప్లీజ్. 10 నిమిషాలు ఆగడం వల్ల ఏమొస్తుంది? ఇదేంటి 10 నిమిషాలు ఆగమంటుంది? దేవుడు నా మొర ఆలకించి వింధ్య రూపంలో ఈ కార్యక్రమాన్ని ఆపాలనుకుంటున్నాడా ఏంటి? అమ్మా వింధ్య, 10 నిమిషాలు కాదమ్మా, 10 రోజులైనా ఆపేస్తాం. ఇప్పుడు మీరు అమ్మాయిని శాస్త్రబద్ధంగా దారాదత్తం అంటే దత్తత తీసుకున్నట్టు లెక్క. అయ్యో వింధ్య, వింధ్య గారు, వింధ్య, వింధ్య వింధ్య, వింధ్య. వింధ్య గారు